నమస్తే, బాగున్నారా అందరూ? వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. మీకు మంచి బ్రేక్ఫాస్ట్ వచ్చానండి. నేను ఏంటంటే మైసూర్ బోండా మంచి టిప్స్తో చెప్తాను. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దానికి కావాల్సినవి ఇదిగో ఈ కప్పుతో పెరుగు తీసుకున్నానండి. ఒక కప్పు మైదా తీసుకున్నాను. ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నా. అచ్చంగా గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు, అచ్చంగా మైదాతో చేసుకోవచ్చు. నేను చెప్పిన అసలు మైదాతోనే బాగుంటాయండి బోండాలు. ఇప్పుడు ఇది కలుపుకుందాం. ఫస్ట్ పెరిగేసుకుందాం. నేనైతే వాటర్ కలపనండి ఎక్కువ, ఇంకా చాలకపోతే మళ్ళీ పెరిగే కలుపుతా. అలాగే సరిపడా సాల్ట్ దగ్గర, అలాగే కొంచెం సోడా, కొంచెం ఆయిల్, ఇది ఫస్ట్ బాగా బీట్ చేసుకుందాం. ఇందులోనే కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో పిండిలో వేసుకొని కలుపుకుందాం. చెప్పాను కదా, ఇప్పుడు ఈ పెరుగు చాలలేదనుకోండి, నేను మళ్ళీ పెరిగే వేస్తాను. ఇంకా ఈ పిండికి సరిపోకపోతే కొంచెం పడుతుందండి పెరుగు, ఇంకా కొంచెం వేస్తున్నాను. కడిగి వేస్తున్నానండి వాటర్. ఇదిగో ఇలా కలిపి పెట్టుకోవాలండి. మనకు నానేటప్పటికి జారైపోద్ది అనమాట. ఇంకా చొక్క వేసాను వాటరు. ఇది ఇలా కలిపి పెట్టుకున్నాం. ఒక గంట అన్న నాననిద్దామండి. మనం ఈలోపు చట్నీ చేసుకుందాం. ఈలోపు చట్నీ చేసుకుందామండి, పల్లీ చట్నీ. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇదిగోండి ఒక కప్పు పల్లీలు వేస్తున్నాను. ఐదు ఆరు పచ్చిమిర్చి, కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. కాస్త కరివేపాకు, అలాగే కొంచెం చింతపండు కూడా. ఇవి బాగా ఎర్రగా వేపుకున్నామండి. ఇవన్నీ వేగిపోయినాయి. మరీ ఎక్కువ వేగనివ్వకూడదు అనమాట, కలర్ మారిపోతుంది చట్నీ. ఆపేస్తున్నాను ఇంకా. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి కదా, ఇందులో కొంచెం సాల్ట్ అను ఇదిగోండి వెల్లుల్లిపాయలు అవి వేసుకొని మిక్సీ వేసుకుందాం చల్లారాక. మీ దగ్గర కొబ్బరి ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు.
ఓన్లీ పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు, సాల్ట్, 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు అంతే. చల్లారనిద్దామండి పూర్తిగా. ఇదిగోండి చల్లారిపోయిన చట్నీ వేసుకొచ్చాను. ఇదిగో ఇప్పుడు దీనికి పోపు వేసుకుందాం. కొంచెం పప్పులు ఎక్కువ వేసుకుంటే బాగుంటాయండి, కరకరలాడతా. నేనైతే ఎక్కువ వేసుకుంటాను కొంచెం పప్పులు. మీకు ఇష్టం లేకపోతే వదిలేయచ్చు. కొంచెం ఆవాలు, మినపప్పు, శనగపప్పు, కొంచెం జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు. వేగిపోయినాయండి. ఇప్పుడు ఇది చట్నీలో కలిపేసుకుందాం. ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఇంక బోండా వేసుకుందాం. ఇది అయిపోయింది, పక్కన పెట్టేసుకొని ఒక గంట అయింది నేను కలిపి పిండి. ఇప్పుడు చేతికి పంచేద్దామండి. ఇప్పుడు చేత్తో బాగా కలుపుకోవాలండి పిండి. ఇందులో ఒక టిప్ చెప్తానండి. ఏంటంటే ఇప్పుడు మనం ఇది నూనెలో వేసుకుంటాం కదా, నూనె కాగాక వేయగానే పైకి రాలేదనుకోండి, లేకపోతే పైన సాఫ్ట్గా ఉండదన్నమాట, ఇట్లా గొగ్గురుగా వస్తుంది. సాఫ్ట్గా ఉండి వేయగానే పైకి వస్తే మనకు సోడా సరిపోయినట్టు. లేకపోతే ఇట్లా గగ్గురుగా ఉందనుకోండి, సోడా చాలనట్టు అనమాట. అప్పుడు మనం కొంచెం కలుపుకోవాలి. సోడా ఫస్ట్ చిన్నది వేసుకొని చూసుకోవాలి. వేయగానే పైకి వస్తేనే మనకు బోల్ వస్తుంది అనమాట బాగా. ఇదిగోండి ఇలా ఉండాలి పిండి. ఇదిగోండి ఆయిల్ కాగనిద్దాం. ఆయిల్ కాగిందండి. ఫస్ట్ ఒకటి వేస్తా, వెయ్యగానే వచ్చేసింది అనుకోండి, చూపిస్తాను మీకు. సోడా ఎక్కువైనా ప్రాబ్లమేనండి, మళ్ళీ ఆయిల్ పీకేస్తాయి. చూసుకొని కలుపుకోవాలి. సరిపోయిందండి. ఇలా నున్నగా రావాలన్నమాట.
ఎక్కువ వేసుకోకూడదండి, వాటికి ఆగటానికి ప్లేస్ ఉంచాలన్నమాట బాగా. చూడండి, ఇలా నున్నగా ఉండాలన్నమాట. అప్పుడు మనకు సోడా సరిపోయినట్టు. వేగిపోయినాయండి, తీసేసుకుందాం. అలాగే ఇంకో వాయి కూడా వేసేసుకున్నాం. ఇవ్వండి, వేగిపోయినాయి కూడా, తీసేస్తున్నాను. ఇంకా మైసూర్ బోండా రెడీ. చూపిస్తాను అంత సాఫ్ట్గా వచ్చాయనేది. మనం చేసుకున్న చట్నీల పప్పులు చాలా బాగుంటాయండి. అలాగే నేను ఇంట్లో చేసుకున్న అల్లం పచ్చడి. ఇప్పుడు చూపిస్తాను మీకు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. లోపల కూడా ఆవుతున్నాయి. తొంచలేకపోతున్నా. కొంచెం చల్లారినాయండి. ఇదిగో చూసారా, ఇదిగో ఎంత బోలు వచ్చినాయి అసలు. మనం అది 1 కప్పు మైదా 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి కొంచెం ఈ కలర్ వస్తాయి. అచ్చంగా మైదా అయితే వేరే కలర్ వస్తాయి మళ్ళీ. ఇదిగోండి ఎంత బాగా ఉడికినాయో చూసారా. అసలు పిండిగానే ఉండదన్నమాట, లోపల బోలు వస్తాయి. టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ టేస్ట్గా ఉన్నాయండి అసలు. చట్నీ, అల్లం చట్నీతో తినండి, చాలా బాగున్నాయి అసలు. ఈ వీడియో మీకు నచ్చిందండి. నేను చెప్పినట్టు ఎక్కువ నీళ్లు పోయకుండా అచ్చంగా పెరుగుతో ఇలా కలుపుకొని చూడండి. చెప్పాను కదా, ఒక్కసారి అలా వేస్తే వెంటనే పైకి వచ్చారనమాట. అప్పుడు మౌనికి సోడా సరిపోయినట్టు. ఈ టిప్పులన్నీ పాటిస్తే చక్కగా వస్తాయండి మైసూర్ బోండా. బయట చేసుకునే ఎక్కువ బాగోవు, మనం ఇంట్లో చేసుకునే చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరన్నా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్. కంపల్సరిగా చేసుకోండి ఇంట్లో ఇలా.